మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిన ఘటనపై విజిలెన్స్ అధికారుల రిపోర్ట్ సంచలనంగా మారింది. పిల్లర్లు కుంగిపోవటానికి కారణాలను అందులో వెల్లడించింది విజిలెన్స్. రిపోర్ట్లో ఏం చెప్పింది, లోపం ఎక్కడుంది? మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగడంపై అధికారులు నివేదిక సిద్ధం చేశారు. మానవ తప్పిదం వల్లే ప్రాజెక్టు డ్యామేజ్ అయినట్లుగా అంచనాకు వచ్చారు. వరదల కారణంగా డ్యామేజ్ జరగలేదని విజిలెన్స్ అధికారులు అంచనాకు వచ్చారు. కాంక్రీట్, స్టీల్లో నాణ్యత లోపాన్ని గుర్తించింది విజిలెన్స్. 2019లోనే మేడిగడ్డ డ్యామేజ్ అయిందని నిర్ధారణకు రాగా ప్రాజెక్టు ప్రారంభం నాటికే పగుళ్లు వచ్చాయని అనుమానిస్తోంది. బ్యారేజీ ప్రారంభించిన తర్వాత వచ్చిన మొదటి వరదకే పగుళ్లు బయటపడ్డాయని చెబుతోంది. పగుళ్లకు రిపేర్ చేయాలంటూ వర్షాకాలానికి 10 రోజుల ముందే ఎల్ఎన్టీకి లేఖ రాశారని, అయితే ఎల్ఎన్టీ నుంచి ఎలాంటి స్పందన లేదని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వర్షాకాలంలో మరమ్మతులు సాధ్యం కాదని ఎల్ఎన్టీ సంస్థ తెలిపినట్లుగా విజిలెన్స్ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. 1 నుంచి 5వ పిల్లర్ వరకు పగుళ్లు ఉన్నట్లు విజిలెన్స్ విచారణలో తేలగా, 2వ దఫా వరదలకు 11 నుంచి 20 పిల్లర్స్ వరకు భారీ పగుళ్లు వచ్చినట్లుగా తేలింది. పగుళ్లను గుర్తించకపోవడం వల్లే డ్యాం ప్రమాదంలో పడిందని విజిలెన్స్ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టుకి సంబంధించి చాలా రికార్డులు మాయమయ్యాయని విజిలెన్స్ అధికారులు అంచనాకు వచ్చారు. తనిఖీ చేసిన నివేదికలు కూడా లేకపోవడాన్ని రిపోర్ట్లో ప్రస్తావించారు. మేడిగడ్డ డిజైన్కు నిర్మాణానికి తేడాలున్నట్లుగా విజిలెన్స్ విచారణలో స్పష్టమైంది. ప్రాజెక్టు పిల్లర్లు, బ్లాక్స్ నాణ్యతపైన విజిలెన్స్ అధికారులు దృష్టి పెట్టారు. శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించారు. ఇప్పటి వరకు మేడిగడ్డ నిర్మాణంపైనే విచారణ జరపగా, త్వరలో పంప్ హౌస్ పైన విజిలెన్స్ విచారణ చేపట్టనుంది. 2018 నుంచి మేడిగడ్డలో జరిగిన నిర్మాణానికి సంబంధించి శాటిలైట్ డేటాను సేకరించే పనిలో ఉన్నారు విజిలెన్స్ అధికారులు. 2-3 రోజుల్లో విజిలెన్స్ అధికారుల చేతికి శాటిలైట్ డేటా చేరనుంది. అసెంబ్లీ సమావేశాల్లోపు తాత్కాలిక నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ శాఖను ప్రభుత్వం ఆదేశించగా, ఆ మేరకు నివేదికను సిద్ధం చేసి ఇవ్వనున్నారు అధికారులు. మొత్తంగా మేడిగడ్డ ప్రాజెక్టు ఎపిసోడ్ విజిలెన్స్ శాఖ నివేదికతో ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది చూడాల్సి ఉంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశం పేను దుమారం రేపడం ఖాయంగా కనబడుతోంది.